హాయ్ అండి, మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. లాస్ట్ వరకు చూసి ఎలా ఉందనేది కమెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది ఒక 10 డేస్ ముందు వ్లాగ్ అండి. ఇంకా నాకైతే చాలా కోల్డ్ చేసిందని మీకు ముందు వ్లాగ్లో చెప్పాను కదండి. ఇంకా కోల్డ్ అంతా తగ్గిన తర్వాత ఆ టాబ్లెట్స్ వేసుకొని ఇంకా నాలుక అంతా చొచ్చబడిపోయిందండి. అసలు ఏ తిన్నా టేస్ట్లెస్గా ఉండేది. అలా అని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ మండీకి అయితే వచ్చామండి. ఇంకా మండీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. నార్మల్గా చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ అయితే ట్రై చేసాము. ఇంకా మండీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదండి. ఇంకా పిల్లలకు కూడా చాలా ఎగ్జైట్మెంట్గా అయితే ఎదురు చూస్తున్నారండి. పిల్లలకు టెస్ట్లు అయిపోయాయండి. టెస్ట్లు అయిపోయాక ఇంకా లాస్ట్ టెస్ట్ రోజు అయితే ఇలా మండీకి అయితే వెళ్ళి తిందామని అయితే అనుకున్నామండి. పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్గా చాలా వెయిట్ చేశారండి. ఇంకా అందుకోసమే ఇంకా వెళ్ళిపోయి మండీ అయితే తిందామని అయితే ప్లాన్ చేసుకున్నాము. కానీ ఎంత ఎగ్జైట్మెంట్గా వెళ్ళాము అంత ఫ్లాప్ అయిపోయిందండి. చాలా స్పైసీగా గరం మసాలా మళ్ళా పెప్పర్ పౌడర్ వేసి చాలా దట్టంగా స్పైసీగా అయితే ఉందండి. ఇంకా మా వారు తెలియక స్పెషల్ అని చెప్పేసరికి ఇంకా కొంచెం స్పైసీ అయితే యాడ్ చేశారండి. నేనైతే ఫుల్గా లాగించేశానండి. ఎందుకంటే కోల్డ్ అయింది కదండి. కోల్డ్ అయిన తర్వాత ఇంకా నాలుక అసలుకి టేస్ట్లెస్గా అయిపోయింది. నాకైతే నాలుకకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలకు మా వారికి అయితే అస్సలు నచ్చలేదండి. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మేము అనుకుంది అయితే మండీ బిర్యానీ అయితే ఎవరికి నచ్చలేదండి. నాకు ఒక్కదానికి నచ్చింది. ఓకే, వేడిగా అయితే తినగలిగాను. బాయ్ అండి.